నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డివిజన్ గ్రీవెన్స్ కి 20 ఆర్జీలు నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. అంగలకుదురు శివార్లో కుంగిన రోడ్డు కారణంగా అదుపు తప్పిన ఇసుక లోడ్ ట్రాక్టర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సమస్య ఆర్ఎండ్బి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆరోపణ. రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. డివిజన్ రైతు సంఘ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న శివశంకర్రావు విమర్శ. ప్రజా సమస్యల పరిష్కార దిశగా తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 20 ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించే కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాతో మాట్లాడారు. డివిజన్ గ్రీవెన్స్ కి 20 ఆర్జీలు వచ్చాయని, వీటిలో 8 రెవెన్యూ విభాగానికి, ఆర్ఎండ్బికి 1, మెడికల్ విభాగానికి 1, వ్యవసాయ మార్కెట్ యార్డుకు 1, పోలీస్ శాఖకు 4, మున్సిపల్ విభాగానికి 3, పీడీ మెప్మా 1, NH 1 వంతున ఆర్జీలు స్వీకరించామని, ఆయా శాఖలకు ఆర్జీలు పంపించి నిర్ణీత గడువులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ విభాగాల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 10th నవంబర్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో PGRS కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ఈరోజు టోటల్గా ఒక 20 గ్రీవెన్సెస్ నమోదయ్యాయి. దాంట్లో 8 గ్రీవెన్సెస్ రెవెన్యూ శాఖకి సంబంధించినవి, 1 ఆర్ఎన్బి, 1 మెడికల్, 1 పీడీ మెప్మా వాళ్ళకి, 1 మార్కెట్ యార్డ్, 1 NH, మున్సిపాలిటీకి సంబంధించి 3, పోలీస్ శాఖకి సంబంధించి 4. సో మొత్తంగా కూడా 20 గ్రీవెన్సెస్ నమోదయ్యాయి. ఈ అన్ని గ్రీవెన్సెస్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఏ ఆఫీసర్కి అయితే ఇవి అలాట్ చేయడం జరిగిందో ఆ ఆఫీసర్కి ఇక్కడ నుంచి లెటర్స్ వెళ్తాయండి. ప్రతిదానికి కూడా మనకి SLA పీరియడ్ ఉంటుంది. ఆ SLA పీరియడ్ లోపల వాళ్ళు దీనికి సమాధానం ఇవ్వాలి. ఇది మనము రిజాల్వ్ చేయగలమా, లేకపోతే ఇది రూల్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి చేయలేమా, లేకపోతే ఇది ఒక ప్రైవేట్ డిస్ప్యూటా, సివిల్ డిస్ప్యూటా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని బేసిస్ మీదుగా గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా మనం రెజల్యూషన్ అన్నా ఎతకచ్చు, లేకపోతే వేరే ఏ స్టెప్ తీసుకోవచ్చు అన్న ఒక డెసిషన్కి కూడా రావచ్చు. సో అలా మనం ఈరోజు PGRS కార్యక్రమాన్ని ముగించాం. థ్యాంక్ యూ. తెనాలి గుంటూరు రహదారిలో అంగలకుదురు ఊరి బయట మలుపు తిరిగే ప్రాంతంలో రోడ్డు గుంటగా ఉండడంతో ఆ ప్రాంతం వాహన ప్రమాదాలకు అడ్రస్ గా మారిన ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోని పరిస్థితిపై గ్రామస్తులు అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం తెనాలి గుంటూరు రహదారిలో అంగలకుదురు ఊరి బయట మలుపు తిరిగే ప్రదేశంలో ఇసుక ట్రాక్టర్ మలుపు తిరిగే క్రమంలో గుంటలోకి వెళ్లడంతో ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాలువలోకి వెళ్లింది. అదుపు తప్పిన ట్రాక్టర్ పక్కనే పాసింజర్లతో వస్తున్న ఆటోను ఢీకొట్టే క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ చాకచక్యంతో ఆటోను తప్పించే క్రమంలో ట్రాక్టర్ కాలువలోకి వెళ్లిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై గ్రామానికి చెందిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడారు. మలుపుల కాలువ వంతెనపైన రోడ్డు కుంగిన కారణంగా వాహనాలు నడిపే వారికి ఇబ్బందిగా మారిన విషయం ఆర్ఎండ్బి అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఆ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులకు పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి రోడ్డు కుంగిన ప్రదేశంలో మరమ్మతు పనులు చేపట్టాలని వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాల్వలోకి పోయిన ట్రాక్టర్ ను ప్రొక్లైనర్ తో బయటకు రప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు మరమ్మతులు చేపట్టిన క్రమంలో అంగలకుదురు నుండి నారాకోడూరు వరకు రోడ్డు అభివృద్ధి చేశారు. అయితే అంగలకుదురు మలుపు వంతెన పైన రోడ్డు కుంగిన కారణంగా కనిపించని విధంగా ఉన్న గుంట ప్రమాదాలకు కారణమవుతుంది. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ గుంటలో పడి లేడీస్ అయితే కింద పడిపోతున్నారు. కార్లు అయితే ఒక్కసారిగా జంప్ చేసి ఎదురొచ్చే బళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పి ఆర్ఎండ్బి అధికారులకి ఏఈ దగ్గర నుంచి డిఈ వరకు అనేక పర్యాయాలు మేము వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. పంచాయతీ తరఫున కంప్లైంట్ చేసాం, గ్రామంలో ఉన్నటువంటి నివాసవాసులుగా కూడా మేము కంప్లైంట్ చేసాం. ఇవాళ ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం తప్పిందంటే ట్రాక్టరు ఒక్కసారిగా గుంటలో పడి అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి ఆటోని అతను ఇంకా ట్రాక్టర్ డ్రైవరు చాలా చాకచక్యంగా వ్యవహరించబట్టి కొన్ని ప్రాణాలు వాళ్ళ దక్కినని చెప్పుకోవాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఆర్ఎండ్బి అధికారులు అన్న కళ్ళు మూసుకొని ఉన్నారా? మీకు కొన్ని ప్రాణాలు పోతే కానీ మీ కళ్ళు తెరవరా? మీరు ఒక సమస్య మీద మీకు ఎన్నిసార్లు చెప్పాలి?
ప్రభుత్వం దృష్టికి మేము ఎన్నిసార్లు తీసుకొచ్చాం, మీకు తెలియదా? ఈ రోడ్లో మీరు ఎప్పుడు ప్రయాణం చేయలేదా? మీ వెహికల్స్ ఎప్పుడు కూడా ఇక్కడ జంప్ చేయలేదా? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఈ రోడ్లోని ఈ అంగలకుదురు గ్రామంలోనే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కానీ గతంలో కానీ ఎన్ని ప్రాణాలు పోయినాయో మాకు తెలుసు. ప్రజల యొక్క జీవితాలతో మీరు ఆడుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజే మీరు దీని మీద యుద్ధపాతిక ప్రతిజ్ఞ వీటి మీద మరమ్మతులు చేపట్టి తక్కిన ఎంబట ఏదైతే లోపల కుంగిపోయి తూములు ఉన్నాయో రోజుకి దాని మీద ప్రెజర్ పడిపోయి గుంట ఇంకా పెద్దదైపోయి ఇంకా ప్రమాదం ఇంకా తీవ్రంగా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాత్రింబౌళ్ళు దీని మీద పనిచేసి యుద్ధ ప్రాతిపదికన దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసరావు, అంగలకుదురు బ్రహ్మంగారి గుడి దగ్గరే మా నివాసం. మా ఇంటి ఎదురుగా రోడ్డు మధ్యలో ఏర్పడిన గోయి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్న సంవత్సరం నుంచి 6-7 నెలలుగా మరీ విపరీతంగా రోజుకొకటి ప్రమాదం కనీసం జరుగుతుంది. వాళ్ళలో ఒకళ్ళిద్దరు మరణించినట్టుగా కూడా మాకు తెలిసింది, కానీ ఖచ్చితంగా తెలియదు, చెప్పుకుంటున్నారు. అది ప్రతిరోజు ఫ్యామిలీస్ వెళ్ళాలంటే అది కనీసం ఒక 2 వీలర్ ఒక అడుగు ఎత్తులు వేసి కింద పడుతుంది. ప్రతి 4 వీలర్ రోడ్డుకి రాసుకొని వెళ్తున్నారు గోతులో పడి. ఆర్ఎన్బి అధికారుల దృష్టి తీసుకెళ్తే రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు, దాంట్లో భాగంగా దీన్ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని సపరేట్గా బడ్జెట్ వేయడానికి అవకాశాలు లేవన్నట్టుగా చెప్పారని మా వాళ్ళు ఉన్నారు. కనీసం దాన్ని ఆ గొయ్యి పూడ్చడానికి దాదాపు ఏబిఎన్ వారిని అభ్యర్థిస్తే వాళ్ళు 2-3 సార్లు పేపర్లు వేశారు, దాంతోపాటు ఈనాళ్ళు కూడా వేశారు. కానీ ముక్కదొలి 2 నెలలు అయింది, దాని స్పందనగా ముక్కదొలారు, దానికి అట్లాగే ఉన్నది. కనీసం ఈ రోజున మేజర్ యాక్సిడెంట్ ఇసుకలోడ్తో ట్రాక్టర్ అదుపు తప్పి ఆ గొయ్యి మూలాన పక్కన దాదాపు 20 మంది వాకర్స్ ఉండే వాళ్ళని తప్పించిపోతే అతను ట్రాక్టర్ కాలంలో పోయింది అడ్డంగా. కనీసం ఆ డ్రైవర్ చాకచక్యం లేకపోతే ప్రాణాపాయం కనీసం 10 మంది చనిపోయేవాళ్ళు. రైతాంగం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న శివశంకర్రావు డివిజన్ మహాసభలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. స్థానిక ఐతనగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో సోమవారం ముద్దన సాంబశివరావు అధ్యక్షతన జరిగిన రైతు సంఘం డివిజన్ మహాసభల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న శివశంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు ఎకరానికి 20,000 చెల్లిస్తామని, పాడి రైతులు గేదెల కొనుగోళ్లకు సబ్సిడీ రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి రైతులు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మిర్చి రైతులు ధరలు లేక దిగాలు పడుతున్నారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని, డెల్టా ఆధునీకరణ ఊసేలేదని తెలిపారు. దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పసుపు నష్టపోయిన రైతులకు 3 ఏళ్లు కావస్తున్న పరిహారం దక్కలేదని, కొద్ది మొత్తంలో బీమా చెల్లింపు తప్ప ప్రయోజనం చేకూరలేదన్నారు. రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు ఢిల్లీలో కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సమాయత్తం కావాలన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడారు. పంచవర్ష ప్రణాళికలు సమగ్రంగా అమలైతే రైతులు సుభిక్షంగా ఉంటారని, పాడి పరిశ్రమ కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్స్ రూపొందించిన క్షీర విప్లవాన్ని సైతం పాలకులు నీరు కార్చారన్నారు. ములగా శివ సాంబరెడ్డి మాట్లాడారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదని, రైతాంగ సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉందన్నారు. రైతు సమస్యల్ని చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే రైతు సంఘం మహాసభ నిర్వహించినట్టు తెలిపారు. నెలాఖరుకు జిల్లా మహాసభ గుంటూరులో జరగనుందని, దానికి రైతులు సమాయత్తం కావాలన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వేజెండ్ల సబిత, తాటి వెంకటేశ్వరరావు, ఎం శివకుమారి, వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు, పలువురు రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ మహాసభల సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో రైతు సంఘాల బృందాలు పర్యటిస్తున్న సందర్భంలో వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. పాడి పరిశ్రమ కుదేలవుతూ ఉంది. కానీ ప్రభుత్వాల మాత్రం మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, ఇతర సాంకేతిక కారణాలతో అనేక విషయాలలో రైతాంగాన్ని, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని, వాళ్ళ పురోభివృద్ధిలో మా ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. రైతే రాజు అని చెప్పేసి పేపర్ ప్రకటనల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో రైతుల బాధలు చాలా వర్ణాతీతంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అరటి పంట
33 ఏ పంట అయినా ఎకరానికి 33% దెబ్బతింటే తప్ప మేము నష్టపరిహారం రాయం. ఒకవేళ మేము నష్టపరిహారం రాస్తే మీ పంట ధాన్యం కానీ లేకపోతే జొన్న కానీ మొక్కజొన్న కానీ ఏదైనా పంట 30 బస్తాల 25 బస్తాలు అయితే మేము కానీ మీకు నష్టపరిహారం ఇస్తే మేము కొనుగోలు కేంద్రాల ద్వారా పంట మద్దతు ధరకు కొనవని చెప్పేసి ఆంక్షలు విధించిన పరిస్థితులలో రైతులు అయోమయంలో పడిపోయి ఏమి చేయాలో అర్థం కాక ఈ యొక్క సర్వే ప్రక్రియ చాలా లోపభూయంగా నష్టభరితంగా జరిగింది. రీసర్వే చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి రా మెటీరియల్ ఇచ్చేటువంటిది వ్యవసాయం. ఈ వ్యవసాయం కనుక దెబ్బతింటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు దెబ్బతింటే కార్మిక వర్గం కూడా దెబ్బతింటారు. అందుకని సిఐటియు అఖిల భారత మహాసభల్లో ప్రతి మహాసభ 5 రోజులు జరుగుతుంది. 5 రోజుల్లో ఒక రోజు మొత్తం వ్యవసాయ రంగం మీద చర్చించి రైతాంగానికి అండదండలుగా కార్మికులు కూడా ఉండాలని చెప్పేసి అఖిల భారత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రైతులకి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు రైతాంగంతో పాటు సిఐటి నిలబడి పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ సమస్యల మీద కూడా సిఐటియు లోతైనటువంటి అధ్యయనం చేస్తూ ఉంది. విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి రైతులకు సంబంధించేటువంటి పరపతి ఏదైతే ఉందో సహకార బ్యాంకులు కానివ్వండి ఇతరత్నిచ్చేటువంటి పెట్టుబడి దగ్గర నుంచి పండిన పంటకి గిట్టుబాటు ధర ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఈ అన్ని అంశాల మీద సిఐటియు లోతుగా అధ్యయనం చేస్తామని అధ్యయనం చేసి రైతు సంఘంతో పాటు కొన్ని డిమాండ్లని పొందుపరిచి ఆ డిమాండ్ల సాధన కోసం కలిసి పనిచేసేటువంటి ఒక వాతావరణం ఈ దేశంలో నడుస్తూ ఉంది. సమస్య తీవ్రమైపోతుంది, పట్టించుకునే నాదుడు లేకుండా పోతుంది, ప్రకృతి కూడా పగబడుతుంది, ప్రభుత్వం కూడా సరైన ప్రోత్సాహకం ఇవ్వటం లేదు. అందుకని రైతులు పంట పండించాలి అంటే అనేక రకాల ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి. పాడి పంట రైతుకి 2 కళ్ళు లాంటివి. పంట దెబ్బతిన్నా కానీ పాడి మీద అయినా బ్రతకవచ్చు అనే ఆశ ఉండేది. కానీ ఇవాళ ట్రంప్ దెబ్బకి మోడీ గారు కుదేలైపోయి ఇక్కడ ఉన్న పాల రైతుల్ని అట్లాగే విదేశాల నుంచి అమెరికా నుంచి పాల ఉత్పత్తులు మొక్కజొన్న ఇవన్నీ దిగుమతులకి గ్రీన్ సిగ్నల్ తెలపటం అంటే ఇవాళ రైతాంగాన్ని నాశనం చేయటం, వ్యవసాయాన్ని దెబ్బతీయటం అనేది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పట్టణ ప్రాంతంలో అమాయకుల్ని మభ్యపెట్టి చోరీలకు పాల్పడే కేటగాలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వేల కాని వేల తలుపు కొట్టి చోరీలకు పాల్పడే విధానం చావరిపాలెంలో వెలుగు చూసింది. మండలంలోని చావరిపాలెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తలుపు కొట్టడంతో లోపల ఉన్న రమాదేవి అనే మహిళ తలుపు తెరిచి చూడగా ఆ వ్యక్తి తమ కుటుంబంలోనికి వ్యక్తి కాకపోవడంతో వెంటనే తలుపులు మూసి లోపల గడియ పెట్టింది. పక్క గదిలో ఉన్న కుమారుడికి విషయం చెప్పడంతో మరో మార్గం గుండా బయటకు వెళ్లిన కుమారుడు ఆ గంతకుని పట్టుకుని దేహశుద్ధి చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. గ్రామాల్లో ప్రజలు కూడా దోపిడీలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగారం ధరలు కొండెక్కిన క్రమంలో సులభంగా అడ్డుదారులు డబ్బు కోసం తెగించిన దుండగులు అనేక మార్గాల్లో వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బంగారు ఆభరణాలు ధరించే మహిళలు తస్మాత్ జాగ్రత్త. నా పేరు రమాదేవి అండి, మాది చావవారిపాలెం. 3 గంటలకి ఎవరో తలుపు కొట్టారు, గుర్తు తెలియని. తలుపు తీస్తే మా ఆయన గారేమని నేను తలుపు తీశాను. తీస్తే కొత్త మనిషి నేను ఎమ్మటే తలుపు గీడేసి మా అబ్బాయిని గ్యాకేసాను. ఈ దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఇంకొక వాకిల్ని వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని పోలీసులకు అప్పగించాను. ఎంతమంది ఉంటారమ్మా, ఏమైనా చూసారా? తెలియదండి. ఆ అబ్బాయి అయితే అటు కేకేసాడు, అటు వాగడ్డుకి వెళ్ళి చూసి కేకేసాడు. ఎవరో మరి ఇంకొక 2 ఉన్నారని అనుకుంటున్నాం కానీ మేమైతే క్లీన్గా చూడలేదు. మరి ఎంత వయసు ఉంటుందమ్మా? 25 ఏళ్ళు. అరలాగేసుకొని తెల్ల ఎర్ర టీషర్ట్ వేసుకున్నాను. ఏమంటున్నాడు? ఏదో భాషలో మాకు తెలియదు, ఏదో భాషలో అంటున్నాడు. కానీ పోలీసులు ఫోన్ చేశారు, 3:30 4 కళ్ళు వచ్చారు, 4:30 కళ్ళు వచ్చారు, తీసుకెళ్ళారు. లేదండి ఎప్పుడు. నారాయణ ఇంగ్లీష్ మీడియం ఈ టెక్నికల్ స్కూల్ విద్యార్థులు వారు నేర్పిన విజ్ఞానాన్ని వారి స్వయంగా తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా స్టూడెంట్ టెట్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి 1 బ్రాంచ్ నారాయణ ఇంగ్లీష్ మీడియం ఈ టెక్నో స్కూల్ నందు సోమవారం విద్యార్థులకు టెట్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నర్సరీ PP1, PP2 విద్యార్థులు న్యూమరసీ, లిటరసీ, జనరల్ నాలెడ్జ్ అంశాల్లో తమ ప్రతిభను తల్లిదండ్రుల వద్ద వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షించగా కోఆర్డినేటర్ కమర్ జహాన్, వైస్ ప్రిన్సిపల్ రవలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ ఒలింపియాడ్ అండ్ ఈ టెక్నో స్కూల్ తెనాలి బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నర్సరీ PP1 అండ్ PP2 స్టూడెంట్స్కి వాళ్ళు ఫస్ట్ సెమ్లో అంటే అక్టోబర్ వరకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏవైతే లిటరసీ కావచ్చు, న్యూమరసీ కావచ్చు, GA కావచ్చు, GK కావచ్చు, ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో రైమ్స్, స్టోరీస్ ఇవన్నీ కూడాను స్టూడెంట్సే పేరెంట్స్ని స్వయంగా ఇన్వైట్ చేసి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అనేది పేరెంట్స్కే వాళ్ళు చెప్పబోతూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేయబడతాయండి. సో ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీసు, వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, ఇన్నెట్ క్వాలిటీసు ఇవన్నీ కూడాను డెవలప్ అవుతాయి. సో పిల్లలు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సహకరించినటువంటి నారాయణ మేనేజ్మెంట్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ యాకూబ్. మా అమ్మాయి ఇక్కడ ఆద్విక PP2 చదువుతుంది. ఇక్కడ ఈరోజు వాళ్ళకి SLC అంటే వచ్చాము. ఇక్కడ నారాయణ స్కూల్లో ఈ పిల్లల విద్యాబోధన, వాళ్ళకి తీసుకునే కేరింగ్ ఇదంతా మాకు చాలా చూస్తూ ఉన్నాం. రోజు చాలా ఆనందకరంగా ఉంది. సో ఈరోజు నేను చెప్పాలంటే డ్యూటీ మానుకొని SLC మా అమ్మాయి ఎలా చెప్తుందని చెప్పేసి చూడటం కోసం వచ్చాను. ఇదంతా చాలా అరేంజ్మెంట్స్ కానీ, పిల్లలు చెప్పే విధానం కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చే విధానం కానీ చాలా బాగుంది. తన ఇంటెలెక్చువల్ లెవెల్స్ చాలా పెరిగినాయి అండ్ షీ వాజ్ రైటింగ్ వెరీ గుడ్. ఇంతకుముందు ABCDs అవన్నీ వచ్చాయి కాదు, బట్ వితిన్ 3 months షీ వాజ్ లైక్ 100 numbers దాకా చెప్తుంది అండ్ ABCD కంప్లీట్గా రాస్తుంది చెప్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ. సో మా పాప నారాయణ స్కూల్లో చదువుతుంది, PP2 నోషితా సాయి. సో ఎడ్యుకేషన్ అంతా బాగుంది. సో యాక్టివ్గా కల్చరల్ యాక్టివిటీస్, స్టడీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ బాగున్నాయండి స్కూల్లో. కార్తీక మాసంలో సగభాగం పూర్తయిన క్రమంలో కేశవునికి ప్రీతిగా పుట్ట రాఘవయ్య మిల్లు సమీపంలో గల సీతా సమేత కోదండరామస్వామి ఆలయంలో సామూహిక సత్యదేవ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య మిల్లు సమీపంలో గల కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆ స్వామికి ప్రీతిగా సోమవారం శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. దంపతులుగా పూజలు పాల్గొన్న భక్తులు భక్తిమీర వ్రత పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ కమిటీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు స్వామివారి సత్యనారాయణ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం మన పుట్టారాఘవయ్య రైస్ మిల్ వద్ద చేసినటువంటి శ్రీ సీతా సమేత కోదండ రామాలయం నందు మరి పుణ్యమైన పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి సోమవారం మరి అలాగే శ్రీరామచంద్రుల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా మరి కమిటీ వారి సహాయ సహకారాలతో భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరము కూడా చేస్తూనే ఉన్నాము. మరి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మరి భక్తులందరి మీద కూడా ఉండి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో హిందూ మహిళా దీపోత్సవం గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక జిల్లా సహసంయోజక్ పొట్టిమూర్తి పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్డుని పెమసాని థియేటర్ వద్ద సోమవారం మీడియా సమావేశం నిర్వహించి ప్రచార గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టిమూర్తి మాట్లాడారు. హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నెల 15వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుండి హిందూ మహిళా దీపోత్సవ శోభయాత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి బయలుదేరి గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయం వరకు హిందూ మహిళల దినోత్సవ సందర్భంగా నిర్వహించనున్నట్లు వివరించారు. పట్టణ పరిసర ప్రాంత హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ మహిళా దీపోత్సవ శోభయాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ రమాదేవి, పట్టణ మహిళా సంయోజక్ శారద, పట్టణ సంయోజక్ మూర్తి, రాజేష్, ఉపాధ్యక్షులు విజయ్ తదితరులు ఉన్నారు. రేపు 15వ తారీఖు శనివారం మహిళా దీపోత్సవం
మన వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడి నుంచి సాయంత్రం 4:30 గంటలకి గత సంవత్సరం మనం వైభవపేతంగా దగ్గరగా 2000 పైచిలకు మహిళామూర్తులతో కలిసి మనం దీపోత్సవం చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి మన మహిళలందరూ మాతృమూర్తులందరూ పాల్గొని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి శనివారం సాయంత్రం 4:30 గంటలకి మనం ఒక ర్యాలీగా ఒక వరుస క్రమంలో బయలుదేరి మనం గంగానపేటలోని శివాలయం వరకు మన యాత్ర జరుగుతుంది. దీంట్లో మన తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన మహిళామూర్తులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ అలానే హిందూ చైతన్య వేదిక తరపున మేము కోరుచున్నాము. ద్వితీయ మహిళా దీపోత్సవం జరుగుతుంది. కనకాపరమేశ్వరి దేవస్థానం నుండి మన గంగాన్నమ్మపేటలోని పాత శివాలయం వరకు ఊరేగింపుగా జరుగుతుంది. ఈ ఊరేగింపులో ప్రతి హిందూ మహిళలు కూడా అందరూ పాల్గొని ఇంకా అధిక సంఖ్యలో గత సంవత్సరం కన్నా ఎక్కువ రావాలని మనందరము హిందూ ఐక్యతను చాటుకుందాం. తప్పనిసరిగా అందరూ రండి. దీపోత్సవానికి ప్రతి మహిళ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే మహిళా దీపోత్సవానికి వచ్చే ప్రతి మహిళకు కూడా లక్కీ ట్రిప్ ద్వారా చీరలు ఇవ్వబడతాయి. అది గమనించండి. ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యువ నాయకులు డాక్టర్ బండారి రవికాంత్ మరియు పసుపులేటి మురళీకృష్ణలకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ డైరెక్టర్లుగా పదవులు దక్కడం పట్ల స్థానిక జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాప్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పసుపులేటి మురళీకృష్ణకు అవకాశం లభించగా రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా డాక్టర్ బండారి రవికాంత్ నియమితులు కావడం పట్ల జనసేన పార్టీ శ్రేణులు సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. సామాజిక ఉద్యమ సంస్థ జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని అట్లే జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవారం జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని సామ్రాట్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తెనాలి సామ్రాట్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపకులు కటివరం దేవారం వివరించారు. ఈ సందర్భంగా అతిథులు పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటివర దేవారం ఘనంగా సత్కరించి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేతాళ భూషణం, మన్నో ప్రభాకర్, దోవా సందీప్, బండికల సతీష్, కనపర్తి రజని, సుమతి, కేసీ బసవయ్య, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ తదితరులు పాల్గొన్నారు. అట్లే ఎస్సీవీ ఛానల్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ గండికోట నరసింహ జన్మదినోత్సవం పురస్కరించుకొని జేబీఎం ఫెడరేషన్ సభ్యులు ఆయన ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కటివరపు దేవయ్య గారి జన్మదిన సందర్భంగా హోటల్ సామ్రాట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత 10 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలో జై భీమ్ ఫెడరేషను ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. సాంఘిక సేవలు, బలహీన వర్గ ప్రజల్ని ఆదుకోవటం, అదేవిధంగా మరి స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గ ప్రజల్ని ఆదుకోవటానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి జై భీమ్ ఫెడరేషన్ ఈరోజు కటివరపు దేవయ్య అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ కలవటం జరిగింది. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే బాయ్. ఈరోజు కటివరపు దేవయ్య గారు పుట్టినరోజు. నిండు నూరేళ్ళు 100 ఏళ్ళు జీవించాలని, అందరిని ఆదరించాలని, మంచి గుణంతో జీవించాలని, ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. తెనాలి గంగనంపేటలోని లక్ష్మీ ట్యూషన్ హోమ్ అధినేత నిట్టెల బాలు తమ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలగచేస్తూ మొక్కల పెంపకం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అఖిదాస్ కిరణ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక నాయకులు అఖిదాస్ కిరణ్ కుమార్ పాల్గొని పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థులకు మొక్కలు నాటే అంశంలో అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. నిట్టల బాలు మాట్లాడుతూ పచ్చని మొక్కలు ప్రగతికి మెట్లని, అక్షర రూపంలో కాక క్షేత్రస్థాయిలో మొక్కలు నాటడం చిన్నారులకు నేర్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి పిల్లవాడికి వాడి జన్మదినోత్సవం రోజున మొక్కను బహుమతిగా ఇచ్చి ఆ మొక్కను నాటి పోషించడం నేర్పడమే తమ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమం దుబాయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి మంచి సదుద్దేశంతో నాగరాజు గారు అనేక చోట్ల కూడా అనేక వేల మొక్కలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన లక్ష్మీ ట్యూషన్ హోమ్ నందు కూడా మనం ఇప్పుడే చూసాం. మన ఈ ట్యూషన్ హోమ్లో కూడా పచ్చదనం
అందరికీ కనబడే విధంగా కూడా మిరుమిట్లు గొలిపే విధంగా కూడా అన్ని తీర్చిదిద్దారు ఈ ట్యూషన్ హోమ్ని. చిన్నపిల్లలు చిన్నప్పటి నుండే కూడా ఈ పర్యావరణం గురించి నేర్చుకోవాలని తెలియజేశారు కూడా వారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డైరెక్టర్ గారైనటువంటి నిట్టా బాలు గారు కూడా పిల్లలందరికీ కూడా పర్యావరణం గురించి తెలియజెప్తూ రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పర్యావరణాన్ని అందరూ ప్రేమించాలని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు గంగానమ్మపేట స్థానిక లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో నిట్టా బాలాజీ గారి ట్యూషన్లో ఈరోజు పూల మొక్కలను పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మొక్కలు ఎలా పెట్టాలి, వాళ్ళ పుట్టినరోజుకు ఒక్కొక్క మొక్క పెట్టడం, నీటిని ఎలా ఆదా చేయాలి, ప్లాస్టిక్ని ఎలా నిర్మూలించాలి, ప్రతి ఒక్కళ్ళు పర్యావరణాన్ని కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో హరిత ట్యూషన్గా మనం తీర్చిదిద్దాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ట్యూషన్లో ఒక చదువే కాకుండా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం మేరకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఒక చదువునే కాకుండా కో-కరికులర్ యాక్టివిటీస్ అన్నిటి కూడా ప్రోత్సహిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్య అతిథులకు వచ్చినటువంటి మా అన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకయ్యా అంటే మన మొక్కలే మనం ఎట్లా బతుకుతున్నాము, ఇట్లా ఉన్నాము అనే దానికి కారణం మొక్కలే. మరి ఆ ఒక మొక్కల యొక్క గొప్పతనం ఆవశ్యకత పిల్లలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు చదువుకున్నటువంటి ఏరియా ఇది దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయం మొక్కలు పెడితే ఈ మొక్కల యొక్క ఈ ఏదైతే స్వచ్ఛగా ఉంటుందో వాళ్ళు చదువుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాము. అదేవిధంగా మా ట్యూషన్ సెంటర్ నుంచి ఇవాళ మేము ఏమైతే హామీ ఇస్తా ఉన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పుట్టినరోజు నాడు తల ఒక మొక్క మేమే మా ట్యూషన్ ద్వారా అందించి వాళ్ళ చేత నాటించి మొక్కల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ధరలపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు కలిగించే చర్య అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో సఫలీకృతం కాలేదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. సోమవారం దుగ్గిరాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద సవరించిన ధరలు ప్రకటించిన అవి అమల్లోకి రావడం లేదు. ముఖ్యమైన ప్రాణాధారమైన ఔషధాలపై సైతం జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ మెడికల్ షాపులు, ఆసుపత్రుల ఫార్మసీల్లో ఇప్పటికీ పాత ధరలకి అమ్మకాలు సాగిస్తున్నాయి. ధరలు 6.5% వరకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ తగ్గించి నిజాయితీగా అమ్మకాలు చేస్తున్న షాపులను వేళ్ల మీద లెక్కించవచ్చు. చాలా మంది వ్యాపారులు ఇప్పటికే పాత రేట్లకే విక్రయిస్తున్నారు. ఇది వినియోగదారులపై భారం పెంచుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ గ్రీవెన్స్ కి 20 ఆర్జీలు, నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం సబ్ కలెక్టర్ సంజనా సింహ. అంగలకుదురు శివార్లో కుంగిన రోడ్డు కారణంగా అదుపు తప్పిన ఇసుక లోడ్ ట్రాక్టర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సమస్య ఆర్ఎండ్బి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆరోపణ. రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. డివిజన్ రైతు సంఘ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న శివశంకర్రావు విమర్శ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.